రఘురామకృష్ణరాజు గారు నిన్న టీవీ9కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన రాజకీయం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, విజయసాయి రెడ్డి గారి గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకున్నందువల్ల తనకు రాజకీయంగా నష్టమే తప్ప లాభం లేకుండా పోయింది అనేసి అతను చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించాడో ఆయనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఏదో ఒక మంచి పదవిలోనే ఉన్నాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పీకిచ్చేశాడు. తర్వాత ఆయన ఢిల్లీ నుంచి తన సొంత నియోజకవర్గానికి కూడా రాలేకపోయాడు. ఆ 3 సంవత్సరాలు ఆయన మొత్తం మ్యాక్సిమం ఢిల్లీలోనే ఉండి అక్కడ నుంచే వీడియోస్ కూడా రిలీజ్ చేసేసేవాడు. ఫేస్బుక్లో లైవ్స్ ఇచ్చేవాడు. ఎవరన్నా ఆయన మీద కామెంట్ చేస్తే దానికి కౌంటర్ కూడా ఢిల్లీ నుంచే మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపించేవాడు. అసలు ఆయన నియోజకవర్గానికి వచ్చింది చాలా తక్కువ. ఆయన నియోజకవర్గానికి వెళ్ళడానికి కూడా ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఆయన అంత దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. అదే ఆయన నిన్న ఆ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. వైసీపీ హయాంలో జగన్తో వివాదం తనకు రాజకీయంగా కలిసి రాలేదు అని చెప్పేసి చెబుతూ చాలా నష్టపోయాను అని చెప్పేసి కూడా చెప్పాడు. ఎవరో కిరీటం పెడతారని నేను జగన్తో గొడవ పెట్టుకోలేదు. ఆయనపై 3 ఏళ్ళు ఒంటరి పోరాటం చేశా. అయితే ఎన్నికలకు 18 రోజుల ముందు వరకు తనకు సీటు వస్తుందో రాదో తెలియలేదు. 175 అసెంబ్లీ స్థానాలుంటే 174వ సీటు తనకు చంద్రబాబు నాయుడు గారు కేటాయించాడు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు తన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా మలుపులు తిరిగిందో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తనకు లభించా ఉంటే హోదా మీద సంతృప్తిగానే ఉన్నానని చెప్పేసి కూడా ఆ టీవీ9 ఇంటర్వ్యూలో ఆయన చెబుతూ, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి గురించి కూడా ఆయన ఏదో అన్నాడు. విజయసాయి రెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు మంచిగానే మాట్లాడుకుంటున్నారంట. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన ఇంట్లోనే ఆ తాడేపల్లి సరౌండింగ్స్లో ఎక్కడో రఘురామకృష్ణరాజు గారు లివింగ్ కూడా ఉంటున్నారంట.